నమస్తే. ప్రజెంట్ మనం బస్ భవన్ దగ్గర ఉన్నాం. మన వెనకాల కనపడతా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు. వీళ్ళందరూ కూడా 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా వాళ్ళు ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయిపోయారు. మరి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత బెనిఫిట్స్ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు కావచ్చు, రిటైర్మెంట్ పైసలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాలంతా కూడా చేతులు ఎత్తేసినాయి. సో ఎప్పుడు అడిగినప్పటికి కూడా రేపిస్తాం మాపిస్తాం అని చెప్పేసి డేట్లు మాత్రమే పొడిగిస్తూ ఉన్నారు తప్పించి వీళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు మాత్రం ఇవ్వట్లేదు. దరిదాపుగా ఈ ఆర్టీసీ రిటైర్డ్ అయినటువంటి కార్మికులు ఒక 10 నుంచి 15 వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పుడు కూడా ప్రభుత్వం కనీసం ఇటువైపు కూడా చూడట్లేదు. మనం నిన్నటి వరకు రిటైర్డ్ టీచర్లకు సంబంధించినటువంటి దాంట్లో 18,000 మంది ఉన్నారు. వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు సైతం కూడా పెండింగ్లో ఉన్నాయి. వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో కొంతమంది రిటైర్మెంట్ అయితే గతంలో 2017 నుంచి రిటైర్మెంట్ అయినటువంటి వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆందోళన బాట కూడా పట్టడం జరిగింది. సో ఏ ఇయర్ నుంచి వీళ్ళ యొక్క బకాయిలు రావాలి, ప్రభుత్వాన్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానం ఏంటి, వీళ్ళు ఈరోజు ధర్నాకి కానీ ఈ యొక్క నిరసనకి పూనుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అన్నటువంటి దానిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటిది ఇవాళ ప్రధానమైనటువంటి మీ డిమాండ్ ఏంటి? ఒకవేళ కనుక మీకున్నటువంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ కానీ ఎవరైనా మీరు కలిసేటువంటి ప్రయత్నం చేస్తే ఏమని చెప్పిన మీ డిమాండ్ ఏంటి? ముఖ్యంగా ఆర్టీసీలో 2017 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులందరికీ కూడా రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాక గత 8 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ముఖ్యంగా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే రిటైర్మెంట్ వయసును ఈ డబ్బులు ఇవ్వలేక 2 సంవత్సరాలు పెంచడం, ఆ తర్వాత పెంచిన తర్వాత ప్రైవేట్ బస్సులు కానీ డీజిల్కి కానీ డబ్బులు కావాలని వాటికి మాత్రమే నెట్టు డబ్బులు కట్టుకుంటూ మా రిటైర్మెంట్ సెటిల్మెంట్లను ఆపేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో 17 నుంచి మరి కొత్త పే స్కేల్ చేయమంటే చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 2024 మే నెలలో కొత్త పే స్కేల్ చేసుకుంటూ ఒక సర్క్యులర్ ఇచ్చారు. 2017 నుంచి మీ అందరికీ ఈ జీతాలు కట్టిస్తాము అన్నారు. అప్పటికల్లా మేము రిటైర్ అయిపోయి 7 సంవత్సరాలు అయిపోయింది. మరి మా సంగతి ఏంటి అంటే 11/24 ఒక సర్క్యులర్ను 7/6/2024 నాడు ఇచ్చారు. ఆ సర్క్యులర్ సారాంశం ఏంటంటే అన్ని రకాల డిఏలు కలిపి ఏదైతే జీతభత్యాలు పెంచిన జీతభత్యాలు మొత్తం మీకు ఎరియర్స్ రూపంలో రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్ అయినట్టు ఇచ్చుకుంటూ పోతాము, పనిచేసే వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఇస్తానని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ డబ్బులు మాకు ఇవ్వడం లేదు. దాని మీద డిఫరెన్స్ డబ్బులు కూడా రావాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ డిఫరెన్స్, లీవ్ ఎన్కాష్మెంట్ డిఫరెన్స్ అని ఉంటుంది. ఇవన్నీ ఆర్థికపరమైన అంశాలు. ఒకవైపు పిఎఫ్, ఒకవైపు గ్రాడ్యుటీ, ఒకవైపు ఈ సిసిఎస్కు సంబంధించి ఇట్లా చాలా బీద ఉద్యోగులము, చిన్న జీతాలు వచ్చే ఉద్యోగులం కాబట్టి మేము మా డబ్బులు మాకు ఇవ్వాలని ఎన్నోసార్లు మేనేజ్మెంట్ని అడిగినాం. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోలేదు. ఎందుకు తీసుకుపోలేదంటే ప్రభుత్వం వారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కలిసినాం అంటే తెల్లారే పేపర్లో వచ్చేస్తుంది, రిటైర్ అయిన కార్మికులకు మేము అన్నీ ఇచ్చేస్తాం, అయిపోయింది, మేము 45 కోట్లు ఇచ్చినాం, 78 కోట్లు ఇచ్చినాం, ఈ రకంగా చెప్తా ఉన్నారు. ప్రజలలో లేకుంటే మా తోటల దగ్గర కూడా మనకేమో వచ్చినాయని వాళ్ళు అనుకుంటారు. మాకు ఇవ్వాల్సింది వాస్తవంగా మేనేజ్మెంటే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితేనేమో గవర్నమెంట్ ఇవ్వాలి అన్ని డిపార్ట్మెంట్లకు. అదే ఆర్టీసీకి మాత్రం కార్పొరేషన్ మాత్రమే ఇవ్వాలి. కార్పొరేషన్ కూడా ఒక ఏ నెలలో రిటైర్ అయితే ఆ నెలలో కొంత బడ్జెట్ పక్కన పెట్టేసి అప్పటిదప్పుడు ఇచ్చేసుకోవాలి. వీళ్ళు కావాలని జీతాల కోసము ఆపేసుకొని మేము జీతాలు ఫస్ట్ తారీఖు ఇస్తామని ఇటువైపు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఈ సెటిల్మెంట్లన్నీ ఆపేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే వచ్చే సంవత్సరం నేను రిటైర్ అవుతా అని నా బిడ్డ పెళ్లి చేసి అప్పు తెచ్చి చేసి వచ్చే సంవత్సరం ఇస్తా అంటాను. వచ్చే సంవత్సరం రిటైర్ కాగానే ఆ తర్వాత ఇయ్యంపుడో అల్లుడో అడుగుతాడు. ఇక్కడికి వచ్చి అడిగితే వీళ్ళు ఈ మేనేజ్మెంట్ ఇవ్వట్లేదు. ఇదేంటి పరిస్థితి అని చెప్తే అక్కడ అమ్మాయిలను కూడా పక్కన పంపించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయ్యో డబ్బులు రావాయని మరి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళ పెద్దలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ తర్వాత వాళ్ళ భార్య పిల్లలు వీధిన పడి ఏం చేయాలనో ఎవరు అడగాలనో తెలియక చాలా ఇబ్బందులు పడతారు. అందుకోసమే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మేనేజ్మెంట్ను ఇప్పటికీ 4 సార్లు కలవడం జరిగింది. కలిసినప్పుడు చేస్తాం అంటారు తప్ప ₹1 కూడా రిలీజ్ చేయట్లేరు. మరి మహాలక్ష్మి స్కీమ్ అంటారు, దగ్గర దానికి ఒక నెలకు 450 కోట్ల రూపాయలు ఆర్టీసీకి వస్తానే అంటారు. దీనివల్ల ఆర్టీసీ పూర్తిగా బలోపేతం అయిపోయింది, ఎలాంటి ఇబ్బంది లేదు, మా ఆర్టీసీ మరి నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్తారు. మరి మా రిటైర్ అయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి కదా. మేమందరం ఈ ఆర్టీసీని పెంచినాం, పెద్ద చేసినాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బస్ భవన్లో 30% భాగం మాదే. 24 మార్చిలో ఆర్టీసీలో డిప్యూటీ సూపరింటెండెంట్గా రిటైర్ అయినండి. నా పేరు పట్టాభి లక్ష్మయ్య. మీకు ఎంత రావాలి ఇప్పుడు ఓవరాల్గా? మీ ఒక్కరికి ఎంత చూస్తే నా ఒక్కరికి 15 లక్షల రూపాయలు రావాలండి. నా తర్వాత రిటైర్ అయిన వాళ్ళకు 25 లక్షలు రావాలి, 20 లక్షలు రావాలి. గ్రాడ్యుయేట్ అని అదే రోజు ఇస్తారు,
దాన్ని ఇవ్వట్లేరు. ఒక 5 నెలల నుంచి గ్రాడ్యుయేట్ ఇవ్వట్లేరు. యాక్చువల్గా మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత అంటే 2017 కంటే ముందు, సో మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చేది అసలు మీకు డబ్బులు? రిటైర్మెంట్ అయినా నెల రోజుల లోపల అన్నీ వచ్చేదండి. నేను అకౌంట్స్ డిపార్ట్మెంట్లో చేసిన, మేమే చెక్కులు రాసి రిటైర్మెంట్ అయ్యేటోళ్ళు గ్యారేజ్లో ఫంక్షన్ చేసి వాళ్ళ చేతిలో చెక్కులు పెట్టి వాళ్ళ భార్య పిల్లలను దగ్గర తీసుకొని చక్కగా ఈ డబ్బులు వాడుకోండి అమ్మా, వీళ్ళని మంచిగా చూసుకోండి అని అప్పచెప్పేవాళ్ళం. ఆ విధంగా పోయి ఇవాళ ఒక తెల్ల కాగితం మీద ప్రింట్ చేసి పిఎఫ్ ఇంత, సిసిఎస్ ఇంత, ఎస్బిటి ఇంత, గ్రాడ్యుయేట్ ఇంత అని ఆ కాగితం కవర్లో పెట్టి ఇస్తానని తప్ప ఒక ప్లాస్టిక్ ఒక చిన్న ఒక గిఫ్ట్ ఇస్తాను ఒక 1000 రూపాయలు పెట్టి ఇక ఇది తప్ప వాళ్ళకి ఏమి ఇచ్చేది లేదు. ఇంటి పైన తెల్లారి కాంచి అల్లుడు చూస్తాడు, బిడ్డ చూస్తుంది, పక్కనున్న కొడుకులు చూస్తారు. మరి మా నాయన రిటైర్ అయిన నాకేమో ఇస్తారని అనుకుంటారు. సరే ఇద్దరు కొడుకు బిడ్డ ఉన్నారని ఒక చిన్న ఇల్లు కట్టి 2 రూములు వేసుకుంటే మరి ఆ రూముల బాకీ తీర్చడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆర్టీసీ కార్పొరేషను మేము సంపాదించిన డబ్బులు మాకే వస్తాయి. ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకమైన సంస్థగా పక్కన పెట్టింది. కాబట్టి ఇక్కడ ఉన్న మేనేజ్మెంటే ఏ నెలకు ఆ నెల రిటైర్మెంట్ వాళ్ళ కోసం కొంత సొమ్ము బయటికి తీసి ఏ నెల ఇచ్చుకుంటూ పోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పోరాటం అంతా కూడా ఇప్పుడు కార్పొరేషన్ పైన, గవర్నమెంట్ పైన కదా? ప్రస్తుతం కార్పొరేషన్ పైనే. కార్పొరేషన్ నుంచి కూడా ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాను. అయ్యా మీరు ఏదైతే గత గవర్నమెంట్ బాగాలేదని మేమందరం మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చినామో, మీరు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానంలో భాగంగా 6 అంశాలల్లో ఒకటైన అంశము ఏదైతే మహాలక్ష్మి స్కీము ఇవాళ మేము కొంత చేసినాం. ఇప్పుడు మా సోదరులు కూడా రిటైర్ అయిన వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేసి ప్రభుత్వానికి చక్కటి పేరు తెస్తూ ఉన్నారు. మరి అట్లా తెచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మహాలక్ష్మి స్కీమ్ సక్సెస్ అయిందంటేనే ప్రజలలో ఒక మంచి పేరు వచ్చినట్టు. మరి మీకు ప్రతిపక్షాల విమర్శలను మీరు తట్టుకున్నారు అంటే ఇలా ఆర్టీసీ కార్మికులు చేయబట్టే. మరి మీకేమో ఇస్తాం ఆర్టీసీ కడుపులు పెట్టుకుంటూ అన్నారు. కనీసం మా రిటైర్ అయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వండి. రేపు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, మేమందరం కూడా అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న వాళ్ళమే మేమందరం డిపోలలో పనిచేసినామంటే మున్సిపాలిటీలలో మాకు ఓట్లు ఉంటాయి. మున్సిపాలిటీలలో ఓట్లు ఉన్నాయన్నట్టు మేము కూడా ప్రభావితం చేయగలుగుతాం. ఇంతకుముందు కూడా వాళ్ళను ప్రభావితం చేసి మిమ్మల్ని గెలిపించినాం. కాబట్టి మీ మీద నమ్మకం ఉన్నది. మీరు ప్రజలందరికీ మేలు చేస్తారనే భావంతో ఇలా ప్రభుత్వం కూడా అయితే ఇవ్వాల్సిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు 715 కోట్లు ఎట్లా ఇస్తారో మాకు సంబంధించి 2 విడతలు ఇస్తే చాలండి. ఒక్కసారి 715, ఒకసారి 715 ఇస్తే మా అందరికీ రిటైర్ అయిన వాళ్ళందరికీ వచ్చేస్తాయి. ఇక ప్రజెంట్ రిటైర్ అయ్యే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళకి 5-6 నెలల నుంచి గ్రాడ్యుయేటీ లేదు. అది వస్తుందని ఎంతోమంది ఎదురు చూస్తాం. గ్రాడ్యుయేటీ లేదు, పిఎఫ్ లేదు, సిసిఎస్ లేదు, ఎస్బిటి లేదు, ఎస్ఆర్బిఎస్ లేదు. ఏ డబ్బులు రాక కార్మికులందరూ అల్లల్లా ఆడుకుంటూ ఇవాళ ఇచ్చిన చిన్న పిలుపుకు ఈ రకంగా 12 గంటల నుంచి మేము 3 గంటలకు అన్నాము. ఆ 12 గంటలకే పూర్తిగా నిండిపోయింది. ఇంకా సాయంత్రం వరకు, ఇంకా 3 గంటల వరకు చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు. అందరూ కూడా ఆశతో వచ్చిన వాళ్ళే, ఆవేశంతో రాలేదు. మేము ఆవేశంతో రాలేదు సార్. ఇటు ఆర్టీసీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఆశతోని మా కష్టాలతో మాకు ఏమని అడుగుతాను అంతే తప్ప ఏదో డిమాండ్ చేసో బల్లగుద్దో రేపొద్దున మేమందరం ఒక ఎమ్మెల్యే మీకు పోటీకి వస్తామనే కాదు. మా డబ్బులు మాకు మా కష్టార్జితం 30-35 సంవత్సరాలు 40 సంవత్సరాలు సేవ చేసి ఉన్నాము. ఇవాళ ఆర్టీసీ కార్మికులకు పెన్షన్ అంటూ లేదండి. పెన్షన్ ఉండదు. మేము పెట్టుకున్న డబ్బులు కూడా మదింపు చేసి 3000-4000 పేరు పెన్షన్ అని పెట్టిస్తారు. ప్రజలందరూ పెన్షన్ అనుకుంటారు, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు పెన్షన్ అనుకుంటారు. అది పెన్షన్ కాదు, మా డబ్బులను మాకే మదింపు చేసి ఇచ్చేటి. ఇంకా అధిక పెన్షన్ ఇస్తామని మా దగ్గర 5-6 లక్షలు తీసుకుంటారు. డీడీలు కట్టించుకొని సంవత్సరం తర్వాత కూడా ఆ డబ్బులు ఇస్తలేరు. ఆ అధిక పెన్షన్ అంటే 5-6 లక్షలు అంటే రూపాయి పెట్టేసుకున్న మాయే 6000 అవుతాయి. మాకు ఇప్పుడు వచ్చే 3000, వాళ్ళు ఇచ్చేది ఏం లేదు, మా డబ్బులు మాకే. అందులో కూడా చిన్న చిన్న అప్లికేషన్లు పేరు కా బదులు కో అని పడ్డదనుకోండి, దాన్ని రిజెక్ట్ చేయడం, తిప్పడం. పిఎఫ్ కమిషనర్ చాలా ఇబ్బంది పెడతారు. అదేవిధంగా 2013-2017 సంబంధించిన జీతభత్యాల వివరణ కూడా మరి ఇవ్వకుండా ఉన్నది. వాటిని కూడా పంపిస్తే కొద్దో గొప్ప పెన్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇవే డిమాండ్లన్నీ మేనేజ్మెంట్కు 4 సార్లు ఇచ్చినాం. ఒక 10 మందిమి ఇక్కడ మేము సంఘం కాదు, యూనియన్ కాదు, కేవలం డబ్బులు రావాల్సిన రిటైర్మెంట్ ఉద్యోగులం అండి. ఇక్కడ ఎవరు కూడా యూనియన్లు, సెక్రటరీలు, ప్రెసిడెంట్లు అనే పేరుతో రాలేదు. కడుపు గాలి రోడ్డు మీదకి వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడుక్కుంటాను. అది కూడా మా డిపార్ట్మెంట్ మేమే అడుక్కుంటాను. కాబట్టి దయచేసి ఆ డబ్బులు ఇచ్చి మరి రిటైర్మెంట్ ఉద్యోగుల కార్మికుల కష్టాలు తీస్తారని కోరుతున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికుల విషయాలు అన్ని కూడా అన్న చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా వీళ్ళ సంబంధించినటువంటి శాలరీలో
కట్ అయినటువంటి డబ్బులు వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి కోరుకోవడం తప్పించి వాళ్ళు ఏం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ప్రతి ఉద్యోగికి రిటైర్మెంట్ అయిన తర్వాత రావాల్సినటువంటి పైసలు కానీ ఆ పెన్షన్ సంబంధించినటువంటి కానీ పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కార్పొరేషన్ కానీ మరోపక్కన ప్రభుత్వం పైన కూడా ఉంది. అది త్వరలో మా సమస్యను పరిష్కరించాలి. మేము అంటే వాళ్ళ పిల్లల పెళ్లిలకు లేకపోతే వాళ్ళు కట్టుకున్నటువంటి ఇంటికి కట్టాల్సినటువంటి బకాయిలో ఏదో రకంగా ఉపయోగంగా ఉంటుందన్నటువంటి ఒక ఆలోచనతోటి కూడబెట్టుకున్నటువంటి డబ్బులు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తాను. సో ఏంటి మీరేం పని చేస్తారు, మీకు ఎంత రావాల డబ్బులు, మీరేం చెప్పదలుచుకున్నారు? నేను మిదాని డిపోలో 33 నెలల కింద రిటైర్డ్ అయినా సార్. నేను పోస్ట్ నాది హెల్పర్. ఇప్పటివరకు కంప్లీట్ పైసలు రాలేదు. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు, గతంలో ఆర్టీసీ లాభాల పోతుందని చెప్పిండు. మొన్న బట్టి విక్రమార్క సార్ ఏమన్నాడు, ఆర్టీసీ కలకలలాడుతుంది అంటుండు. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ లాభాల పోతుంది అంటుండు. లాభాలు అయినప్పుడు కలకలలాడినప్పుడు మా డబ్బులు ఎందుకు ఇవ్వరు? మరి ఎక్కడ పోతున్నాయి డబ్బులు? మహాలక్ష్మి వస్తే ఆర్టీసీ లాభాల పోతుందని మీరే చెప్పారు. మరి మహాలక్ష్మి వచ్చినాక కంప్లీట్ అమౌంట్ ఎందుకు ఇస్తలేరు? ఎంతమంది జనం ఎక్కుతున్నారు? దానికి అనుగుణంగా మీరు డబ్బులు ఇస్తున్నారా లేదా? మీరు నామమాత్రంగా ఇచ్చుకుంటూ పోతుండ్రు. ఏదో 1వ తారీఖు జీతం ఇస్తున్నారు అంతే. మా లెక్కలు చేయడం లేదు. అవుతున్నాయి లెక్కలు. చార్జ్ షీట్ ఇస్తే ఇంక్రిమెంట్ ఇస్తామో క్షణాల టైప్ అవుతుంది. మా వరకు మాత్రం కాదు. రెగ్యులర్గా డ్యూటీ చేస్తున్న 17 వాళ్ళకు జీతాలు ఇచ్చి జూన్ వస్తే 2 ఏళ్ళు. మాది ఇప్పటివరకు ఆ ఫైల్ ముట్టుకోలేదు. సిగ్గుచాటి. కేవలం ఆయన అంటే ఆవేదన దరిదాపుగా ఎన్ని నెలలు అవుతుంది? మీరు 33 లక్షలు రావాలి, 15 లక్షలు రావాలి. నా బిడ్డల పెళ్లి ఎట్లా చేయాలి? బిడ్డలు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆడపిల్లల పెళ్లి చేసిండు సార్. న్యాయంగా మహాలక్ష్మి పైసలు ఇస్తే మా పైసలు పెన్షన్ కూడా లేదు. 2000, 3000, 5000 పెన్షన్, అయ్యారు పెన్షన్. ఆయన ఒక్కని ఆవేదన కాదు, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఆవేదన ఇదంతా కూడా. ఆయనకు ఆవేదన ఆగకుండా ఏడుస్తా ఉన్నాడు. ఎందుకంటే ఎదిగినటువంటి బిడ్డలు ఉన్నారు. సో వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేయాలి కదా. బంగారు తెలంగాణ కాదు, బతకలేని తెలంగాణ. ఇంకెప్పుడు స్పందిస్తారు సార్? కోట్ల రూపాయలు పెట్టి ఆ ఇంప్రూవ్మెంట్ ఈ ఇంప్రూవ్మెంట్ డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఆర్టీసీ రాదురా? ఎన్ని కోట్లు అయితే మా ఖర్చు? ఎన్నో జాగాల అది డెవలప్ చేస్తున్నాం, ఇది డెవలప్మెంట్ చేస్తామంటారు. మన ఆర్టీసీ వాళ్ళని ఎందుకు పట్టించుకోరు? ఇది ఇందిరమ్మ రాజ్యం అంటారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? గత ప్రభుత్వం మాకు బాధ పెట్టిందని మీకు ఓటేసి గెలిపించినాం. మరి మీరేం చేస్తున్నారు? ఒక యూనియన్ రానియరు, విలీనం చేయరు. మీరు వాగ్దానం చేసిరుగా. మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి. మేము ప్రతి ఒక్కరూ ఓట్లు వేస్తాము. మా ఓట్లు అవసరం లేదా మీకు? ఇంకెన్ని రోజులు సాధారణ సార్? మీరు చచ్చిపోయినాక ఇస్తారా? చెప్పండి. మీరు ఎప్పుడు రిటైర్మెంట్ అయినా మీకు ఎంత రావాలి డబ్బులు మొత్తం? నేను 2018 అక్టోబర్లో రిటైర్ అయ్యాను. మాకు ఇప్పుడు 2017 పే స్కేల్ ఒకటి కావాల్సి ఉండే. నాకు అది అర్హత ఉంటుంది. ఈ సర్వీస్లో ఉన్న వాళ్ళకు 2017 పే స్కేల్ చేసి వాళ్ళకి కొత్త ఫిక్సేషన్ చేసి వాళ్ళ ఏరియర్స్ వాళ్ళకి ఏదో ఇక సర్వీసులు ఉన్నారో వాళ్ళకి రావాల్సినప్పుడు ఇస్తామని అన్నారు. మాకు ఇంతవరకు 2017 పోయి ఎన్ని సంవత్సరాలు? 2017 పే స్కేల్ ఏరియర్స్ రావాలి. మాకు సెటిల్మెంట్ చేసినప్పుడు మేము రిటైర్ అయినప్పుడు పాత పేతో సెటిల్మెంట్ చేసిండ్రు. అది డిఫరెన్స్ అమౌంట్ రావాల్సి వస్తుంది. నాకు వర్తించే అన్ని నెలలది ఏరియర్స్ రావాలి. సెటిల్మెంట్ లెక్క చేసినప్పుడు నాకు ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా రావాలి. గ్రాట్యుటీ సెటిల్మెంట్ కానీ, మా లీవ్లు ఎన్కాష్మెంట్ సెటిల్మెంట్ కానీ, ఇవన్నీ పాత బేసిక్తోనైనాయి. అది అమలు చేసినట్టయితే దాని ఏరియర్స్ మాకు రావాల్సి ఉంటుంది. సర్వీస్లో ఉన్న వాళ్ళకు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మా రిటైర్ అయిన వాళ్ళకు మమ్మల్ని మేము ఆల్రెడీ సర్వీస్లో నుంచి వైదొలిగిన వాళ్ళమే కదా. మాకు మేము ఏం కోరికలు లేవు కదా. మాకు రావాల్సిన ఇవ్వమని అడుగుతున్నాం. మమ్మల్ని ఇబ్బంది పెడితే ఈ ఏరియర్స్ గురించి ఇంకా సోదరుడు ఏడ్చిండు పాపం. అట్లాంటి వాళ్ళు ఈ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు తర్వాత కాలక్రమేణా చనిపోయిన వాళ్ళు చాలామంది చనిపోతున్నారు. ఆ డబ్బులు చూసుకోకుండానే చనిపోతూ ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎవరికి ఇస్తారు? దేనికి? ఇప్పుడు ఈ చివరి దశలో మమ్మల్ని ఇట్లా గోసపుచ్చుకోవడం కరెక్ట్ కాదు కదా. మాకు ఇవ్వాల్సినవి ఏమంటున్నాం? మేమేమి ఇంకా కొత్త కోరికలు కోరతలేం కదా. చేసిన చాలని జీతాలతోటే నేను 25 సంవత్సరాలు చేసిన. నేను కండక్టర్ చేసి రిటైర్ అయ్యాను. మాకు ఇంత 2018 అక్టోబర్లో రిటైర్ అయ్యాను. ఇప్పటివరకు ఆ డబ్బులు లేవు. ఇంకా చాలామంది సోదరులు ఇటీవల రిటైర్ అయిన వాళ్ళకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ వెంటనే చెల్లించాలి. ఆ గ్రాట్యుటీ లేదు.
సెటిల్మెంట్ డబ్బులు బెనిఫిట్స్ ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవరి వైఫల్యం అనుకోవచ్చు? ఇప్పుడు కార్పొరేషన్ వైఫల్యం అనుకోవచ్చా, ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా? ఇది ఖచ్చితంగా చెప్పాలంటే ఇది కార్పొరేషన్ ఉన్న నియంత్రణ అంతా ప్రభుత్వం చేస్తుంది. నియంత్రణ ప్రభుత్వం అయినప్పుడు చేసినప్పుడు బాధ్యత పరోక్షంగా ప్రభుత్వందే కదా. ప్రత్యక్షంగా కార్పొరేషన్ సెపరేట్ ఇది అని అంటున్నారు, కానీ నియంత్రణ అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా ప్రభుత్వందే కదండి. ప్రభుత్వ వైఫల్యం అయితే తప్ప ఇది వేరే ఏం లేదు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు అన్న ఇవాళ? అన్న మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు ఏం పని చేసిండ్రు ఆర్టీసీలో? సో ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు రిటైర్మెంట్ అయ్యి? మీకు ఎంత డబ్బులు రావాలి? ఎం శంకరయ్య, తొర్రూరు డిపో. నేను కండక్టర్గా 30 సంవత్సరాలు తొర్రూరు డిపోలో పనిచేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత మాకు రావాల్సినటువంటి పే స్కేల్ 2017 తర్వాత 25 వరకు వచ్చాడు. 2 పే స్కేళ్ళ పైసలు రావాలి. ఇప్పుడు రిటైర్మెంట్ అనేది మేము కష్టం చేసి నానా అవస్థ పడుకుంటూ పిల్లల్ని చదివించి 6 రోజుల నుంచి 30 సంవత్సరాల సర్వీస్లో కూడా ఏదన్నా ఇప్పుడు మా పెద్ద కొంతమంది లక్ష్మయ్య గారు వాళ్ళు చెప్పారు, కష్టం మేము చేసినాము. ఊళ్ళల్లో కనీసం పాలేరుకి అటువంటిది ముందుగా అడ్వాన్స్గా పైసలు ఇచ్చి జీతం ఉంచుకుంటాం మనం. అటువంటిది మేము కష్టం చేసినా కూడా మా పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసి నానా దౌర్భాగ్య పనిచేసి ఇబ్బంది పెట్టిందంటే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఉన్న యూనియన్లను బీగేసింది ఆ గవర్నమెంట్. వీళ్ళు అన్ని పునరుద్ధరణ చేస్తామన్నారు, పునరుద్ధరణ లేదు. కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ అయిన నీకు నాకు అయిపోయింది నాయన అని మేము వెళ్ళిపోతుంటే మా డబ్బులు మాకు అంటే ధర్నాలు చేసి ఊరు వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి ఒక్కొక్కరు 200-300 కిలోమీటర్ల నుంచి వచ్చి ధర్నాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎండి గారికి కూడా 2-3 సార్లు విన్నపం చేయడం జరిగింది. ఆ వారి దగ్గర కూడా ఏం స్పందన లేదు, నా దగ్గర ఏం లేదు, ఖాళీ కూర్చున్నాం అనే పరిస్థితి. ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క గొప్పలు చెప్పుకోవడం కోసం ఈ మహాలక్ష్మి పథకం అని కొన్ని బెనిఫిట్స్ మన సంక్షేమ పథకాలు పెట్టిండ్రు. ఆ స్కీమ్ల పైసలు కనుక ఇచ్చినట్లయితే అనవసరమైన అడ్డగోలు వాటికి మాత్రం వేల కోట్ల రూపాయలు దుర్భరంగా వేస్ట్ చేస్తున్నారు. కార్మికులు కాయకష్టం చేసి ప్రతి డిపార్ట్మెంట్కి పోల్చుకున్నట్టయితే, వేరే కార్పొరేషన్స్ కానీ డిపార్ట్మెంట్గా పోల్చుకున్నట్టయితే ఉంటే ఆర్టీసీ వాళ్ళ జీతము చాలా తక్కువ, 300 తక్కువ వాళ్ళకి మాకు పోల్చుకుంటే. నేను 30 సంవత్సరాలు ఎలాంటి రిమార్క్ లేకుండా పనిచేసి దిగేటప్పుడు నా జీతం 50,000 రూపాయలు 30 సంవత్సరాలు చేస్తే. అలాంటి పరిస్థితుల్లో మాకు రావాల్సినటువంటి పిఎఫ్ కానివ్వండి, పోతే ఈ లీవ్ ఎన్కాష్మెంట్ అవుతుంది, పే స్కేల్ సవరణ అవుతుంది, ఆర్పిఎస్ చేస్తున్నాం అంటారు. ఎన్నడు పోయినా కూడా ఏం అయిపోతుంది, నవంబర్ వరకు అయిపోతుంది అంటారు. అది వచ్చులేం లేదు. ఇక అది పోను ఇంకోటి పెండతట్టం మీద పెట్టిండ్రు. హయ్యర్ పెన్షన్ ఒక డ్రామా ఆడి ఓ స్కీమ్ తీసుకొచ్చి దానికి ఒక్కొక్క దగ్గర నుంచి 4 లక్షలు 5 లక్షలు డబ్బులు పెట్టి పేమెంట్ చేసి నేను ఆ సర్వీస్లో ఉన్నోనుకో హయ్యర్ పెన్షన్ వస్తుంది. దిగిపోయినానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినా హయ్యర్ పెన్షన్ దిక్కు లేదు, ఏం లేదు. సర్వీస్లో డ్యూటీ చేసేవాడికి 15,000 14,000 వస్తాయి. వాళ్ళు మా తోటి కార్మికులే, వాళ్ళకి రావద్దు అనడంలే. నువ్వు దిగిపోయినోనికి ఆడిట్ చేసి తొందరగా నువ్వు శాంక్షన్ చేయాలి. ఒక్కొక్కరు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు కట్టిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు వాళ్ళకు వచ్చిన పైసల నుంచి రిటైర్మెంట్ కాకముందు రికవర్ అయిందో వెయిట్ పడదు. రిటైర్ పడ్డ తర్వాత మనకు వచ్చిన పైసలను తీసుకుపోయి అయ్యో హయ్యర్ పెన్షన్ వస్తాయట, మన నెలలకు వస్తాయట అంటే తీసుకుపోయి మేము వాళ్ళ పిఎఫ్ వాళ్ళ దాంట్లో కడితే ఇంతవరకు దిక్కులు ఏం లేదు. ఆ పిఎఫ్ ఆఫీస్కి పోతే ఇక్కడ వాళ్ళు ఏముందా 2 నెలలు ఆగండి ఆడిట్ అవుతుంది అని మభ్య పెట్టుకుంటూ డ్రామా చేసుకుంటూ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ పిఎఫ్ కమిషనరు హెడ్ ఆఫీసులో పోతే ఎవరు చెప్పుకోవాలో దిక్కు మొక్కు లేదు. ఇక్కడ ఏం ఉన్నది అంటే బస్ భవన్ ఉన్నది, మరి దీన్ని కూడా ఉన్నదో కుదోబెట్టారో మాకు తెలియదు. కానీ ఈ బస్ భవన్ ఉన్నది, ఆడికి పోతాను ఏమైందంటే వస్తాయని అంటారు, రావట్లేదు. ప్రతి కార్మికుని మభ్యపెట్టి మోసం చేసి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం యొక్క వైఖరి మంచిగా లేదు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి దీనికి వాళ్ళు కనుక స్పందన రాకపోతే రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీ దాంట్లో మా యొక్క ప్రభావం చూస్తాం. ఆర్టీసీ కార్మికుని యొక్క భార్య పిల్లలు ఇంటికి కనీసం 5 నుంచి 6 ఓట్లు ఉన్నాయి యావరేజ్గా. అంటే ఎన్ని అవుతాయో వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతాయో అప్పుడు చూపిస్తాం మేము. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము అలాంటి పని చేసి చూపించాం కాబట్టి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. ఆర్టీసీ కార్మికులు అనేవాళ్ళు తెలంగాణలో కాయకష్టం చేసి తెలంగాణ ఉద్యమానికి 56 రోజులు మేము జీతాలు పోగొట్టుకొని రోడ్ల మీద వండుకొని తిన్న సందర్భాలనే మీకు తెలుసు. చేసిండ్రు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నాయి, అన్నీ ఎరికే. అయితే దయచేసి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. నాకు 12 లక్షలు రావాలి, ఇంకా 12 లక్షలు రావాలా అంటే మీరు రిటైర్మెంట్ అనేది లెక్క కాదండి. పిఎఫ్ వచ్చినాయి కానీ సీసెస్ అనేది మా పొదుపు మాకున్నటువంటి కష్టపడే సొమ్మును గ్రాట్యుటీ లెక్క ప్రకారంగా గ్రాట్యుటీ అవుతుంది, లీవ్ ఎన్కాష్మెంట్ అవుతుంది,
ఈ పిఎస్కేల్ సవరణలు అయితేంది ఆర్పిఎస్ ఈ పైసలే 12 లక్షల రూపాయలు రావాలి. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని నిర్లక్ష్య వైఖరి వీడి యాజమాన్యానికి దారి చూపించి వాళ్ళకి మా యొక్క డబ్బులు శాంక్షన్ చేసి ఈ అడ్డగోలు పథకాలు వల్ల మహాలక్ష్మి పథకం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. కానీ కష్టం చేసేవాడికి మాత్రం ఏం గుర్తింపు లేదు. కాబట్టి మాకు ఇవ్వాలని మేము కోరుచు మీ తొలి వెలుగు వాళ్ళు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మొత్తం ఎంత ఉన్నారన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీరు రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులు ఎంతమంది ఉన్నారు? సో మీకు ఏమైనా తెలుసా మొత్తం సంఖ్య ఇంత అమౌంట్ రావాలనేది ఏమైనా ఉందా? ఇప్పుడు 2017 నుంచి వెళ్ళి వాళ్ళు పిఆర్సీ బకాయిలు మాకు పిఆర్సీ 2017 నుంచి వెళ్ళి మాకు పిఆర్సీ చేయాలి. తర్వాత గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు చేయలేదు. 2000 పే స్కేల్ 2017 పే స్కేల్ ఏప్రిల్లో చేయలేదు. ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2015 నుంచి వెళ్ళి మీకు ఇస్తామని హామీ ఇచ్చిండు. ఈ గవర్నమెంట్ వచ్చే ముందు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అంటే ఫస్ట్ మీ ఆర్టీసీ వాళ్లకు గత ప్రభుత్వం చాలా మోసం చేసినది. ఎలా మోసం చేసినది అంటే తను ఆర్టీసీని విలీనం చేస్తున్నానని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పినారు. అప్పుడు మా తమిళనాడు మన గవర్నర్ కూడా వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులుగా మారాలని కూడా మన గవర్నర్ కూడా ఒప్పుకొని సంతకం చేసి పెట్టినది. అప్పుడు కేసీఆర్ గారు చేస్తానన్నారు. అతను మోసడం చేసినాక గత ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అంటే ఫస్ట్ నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్టీసీని విలీనం చేస్తున్నానని తాను ప్రతిజ్ఞ చేసినాడు. వచ్చిన తర్వాత ఇమీడియట్గానే విలీనం చేస్తారన్నారు. అది పూర్తిగా మర్చిపోయినాడు. వచ్చిండు మా ఆర్టీసీలు చాలామంది ఒక్కొక్కటి చేసినాం. తర్వాత ఈ ఫ్రీ టికెట్లు మహాలక్ష్మి స్కీమ్ పెట్టి ఇచ్చిన తర్వాత కూడా మాకు వచ్చే బకాయిలు దిగిపోయిన రిటైర్మెంట్ వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఎంత బెనిఫిట్స్ రావాలో అంత బెనిఫిట్స్ తొందరనే ఇచ్చేద్దామని వాగ్దానం చేసినాడు. ఇప్పటి వరకు గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి రిటైర్మెంట్ అయిన డబ్బులు పిఆర్సీ బకాయిలు లేవు. పిఆర్సీ బకాయిలు గత ఒక్కొక్కరు పోల్చుకుంటే నాకు 18 లక్షల దాకా రావాలి. నేను సంవత్సరం ఏంటంటే రిటైర్మెంట్ అయ్యి నా లివ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు లెక్క చేసి పెట్టినారు. ఆఫీసులో పోయి నాకు రావాలి కదా లివ్ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఎన్ని వచ్చినాయంటే నీకు 300 లివులు ఉన్నాయి, 7,48,000 రూపాయలు నీకు వస్తున్నాయని చెప్పారు. కానీ వచ్చే నెలలో ఇస్తానని చెప్పాను. ఇప్పటివరకు సంవత్సరం కానీ ఆ లివ్ ఇన్వెస్ట్మెంట్ 7,48,000 రూపాయలు రావాలి. నా పిఆర్సీ బకాయిలు 12 లక్షలు రావాలండి. నాకు డిఏ బకాయిలు కూడా రావాలి. గత ప్రభుత్వం డిఏ బకాయిలు కూడా దాదాపు 6 సంవత్సరాల నుంచి డిఏ ఇవ్వకుండా ఒకటేసారి ఇంప్లిమెంట్ చేసింది. ఆ డిఏ బకాయిలు కూడా మాకు చెల్లించలేదు. అవి కలిపితే టోటల్గా నాకు ఒక 20 లక్షల రూపాయలు రావాలండి. మేము ఐఆర్ పెన్షన్ కొరకు మా దగ్గర కట్ చేసినారండి. 4,28,157 రూపాయలని ఫిబ్రవరిలో కట్టాలి 28 తారీఖు వరకు. ఒక వారం రోజులు లేట్ అయిందండి. నేను డబ్బులు సమకూర్చుకునేసరికి నెల కరెక్ట్ అయింది 4 లక్షల రూపాయలు. దానికి 22,800 రూపాయలు ఫైన్ వేసి ఒక నెలకే 2,800 రూపాయలు ఫైన్ వేస్తే ఇప్పుడు సంవత్సరం వరకు నేను 2% ఇంట్రెస్ట్ తీసుకొని బయట అప్పు తీసుకొచ్చి కట్టినానండి. ఇప్పటి వరకు గతి లేదు ఆతి లేదు. అక్కడికి పోయి తీసుకొస్తే చూస్తాం పోమని చెప్తాను. మరి మా డబ్బులు కావండి. మాకు 5 లక్షల రూపాయలు ఆపుకున్నారు. మీరు 1% ఇచ్చినా కూడా నాకు నెలకు 5,000 రూపాయలు అనొచ్చు కదండి. నేను 10 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి పెట్టాను. బ్యాంకు మిత్తి అయినా కూడా నాకు 1% వచ్చినా పర్వాలేదు. ఇప్పుడు పోయినా కూడా ఇప్పటి వరకు శాంక్షన్ కాలే ఐఆర్ పెన్షన్. ఒక నెలకు నా దగ్గర మాత్రం 2,817 రూపాయలు మాత్రం ఫైన్ వేసిండు. తర్వాత 3వ నెల కడితే ఎంత అంటాడు 4,33,000 కట్టాలి అని డిమాండ్తో వాళ్ళు కట్టించుకుంటున్నారు తప్ప మేము పోయి అడిగితే అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఓపీ టికెట్ ఇస్తున్నారు. ఓపీ టికెట్ ఇచ్చినాక అక్కడ పోయి కలిసామంటే అక్కడ ఒకటి పర్సనల్ మెంబర్ ఆఫీసర్ ఒకటి ఉంటారు. అక్కడ పోయిన తర్వాత అయ్యా ఏంటంటే వస్తుంది పో అటువంటి స్లిప్పులు కూడా రాకరు ఉన్నాయి. ఆగస్టు 21 ఇదే ప్రకారం ఇక్కడికే వచ్చినాం. పోయిన నెల ధర్నా చేసినాం. ఆగస్టు 21 కూడా ఇదే విధంగా. ఆ రోజు సత్యనారాయణ ఎంపీ గారు ఏమన్నారంటే మీ అన్ని బకాయిలు మొత్తం మీ గవర్నమెంట్ మొదట చేసి పెట్టినాము. ఈ వచ్చే నెల 2వ నెల వరకు ఇస్తున్నానని చెప్పడం. అప్పటి వరకు లివ్ ఎన్కాస్మెంట్ 2 years వాళ్ళకు కూడా లివ్ ఎన్కాస్మెంట్ ఇవ్వలేదు. అప్పుడు ఎప్పటి వరకు ఇచ్చారు? జూన్ 23 వరకు 2023 జూన్ వరకు ఇన్కాస్మెంట్ ఇచ్చారు. లీవ్ల పైసలు ఇచ్చారు. అప్పుడు మేము ధర్నా చేస్తే అప్పుడు ఎప్పటికీ 24 సెప్టెంబర్ వరకు ఇచ్చారు. కడవ వల్ల కూడా ఈ 2-3 నెలల్లో ఇస్తామని సర్ది చెప్పి మాకు నచ్చ చెప్పి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నెక్స్ట్ మంత్ వరకు మీకు అందరికీ వచ్చేలా చూస్తున్నానని ఆ రోజు సత్యనారాయణ ఎండీ గారు మాకు ఒక వినపం చేసి మమ్మల్ని మర్యాదపూర్వకంగా పంపినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అగ వస్తాయి అని ఎంతో ఎదురు చూసామండి. ఇప్పటి వరకు మాకు రూపాయి రాలేదు. మా దగ్గర అయితే 2% కట్ చేసుకుంటారు. మాకు ఇచ్చే పైసలు అసలు ఏమన్నా కూడా ఇస్తలేరండి. ఇది న్యాయమా అన్యాయమా? ఇది ఎప్పుడో వస్తే డబ్బులు మేము ఏం చేసుకోవాలండి?
మాకు అవసరానికి రాని పైసలు అన్యాయంగా పిల్లలకు వాళ్ళు అడుగుతున్నారు. మేము తీసుకొచ్చే కాడ వాళ్ళు గల్లబట్టి అడుగుతున్నారు అండి. మేము కానీ మిమ్మల్ని గల్లబట్టి అడుగుతున్నాను, అయ్యా బాంచనని అడుగుతున్నామండి. ఇప్పటి వరకైనా మా ఓపిక నశించినాక ఇక ఏం చేయాలో అది మీరే చెప్పాలండి. మీరేం పని చేసేది? నేను ఏడీసీ సార్, ఏడీసీ రిటైర్మెంట్ అయినా. ఎన్ని సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ 4 ఏళ్ళు అయింది సార్. 4 ఏళ్ళు అయితే ఓన్లీ పిఎఫ్ 2700 వస్తుంది సార్. 2700 వస్తుంది. దానివల్ల మరి ఊరికే 2700 కూడా వద్దు. మీరు ఏం పని చెప్తే అదే చేస్తాం. మీ దగ్గరనే మరి జీతం చేస్తాం. మీరు ఏం కట్టిస్తారో కట్టియండి. ఇప్పుడు డిపార్ట్మెంట్కు గవర్నమెంట్కు ధన్యవాదాలు. మా ఏమేమి వస్తాయో అది చేయండి. ఏరియర్స్ కానీ లీవ్ ఎన్కాస్మెంట్ కానీ దయచేసి ఇవ్వగలరని మనవి. మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు ఎక్కడి నుంచి వచ్చింది? నేను దిల్షునార్ నుంచి. నేను డిప్యూటీ సూపరింటెండెంట్గా చేసి ఓకే. మీకు ఎంత రావాలి మొత్తం? నేను 23లో రిటైర్మెంట్ అయినా. 23. నేను 38 సంవత్సరాలు 6 నెలలు చేశాను. ఓకే. ఎంత రావాలి? ఎంత ఉండేది మీరు రిటైర్మెంట్ అయ్యేటప్పటికి? మీ జీతం ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత రావాలి? నా జీతము రిటైర్మెంట్ అయ్యే వరకు ఒక 60,000 ఉండే. ఇప్పుడు కొత్త బేసిక్ అయిన తర్వాత నాకు ఏం బెనిఫిట్స్ రాలే. ఇంకా అవన్నీ వస్తే మా పాప మ్యారేజ్ చేయాలని చూస్తున్నా. వాటి గురించే వెయిట్ చేస్తున్నా. ఇప్పటి వరకు సగం డబ్బులు రావాలి. ఇంకా నాకు ఒక 15 వరకు రావాలి. 15 వరకు. మరి అధికారులు ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిలా? మొన్నటి వరకు సజ్జనారు ఉండేది, ఆడిట్ అయింది, ఇక వస్తాయి ఈ నెల వస్తాయి ఆ నెల వస్తాయి అనే జరుపుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఏం రాలేదు. ఇంకా మా పాప మ్యారేజ్ చేయాలి, నాకు టెన్షన్ ఉంది. మా పాప మ్యారేజ్ దాని గురించే ఎదురు చూస్తున్నా. ఆ డబ్బులు వస్తే చేయాలని ఆ ఆలోచనతోనే ఉన్నా. ఇప్పటి వరకు వస్తలేవు. ప్రాబ్లం ఉంది అంతే. ఈ ధర్నా ద్వారా మీరు ఎవరికి ఏం చెప్పదలుచుకున్నారు? మేము ధర్నా అంటే ధర్నాలాగా చేస్తలేం. మేము వేడుకుంటున్నాం. మేము మా కష్టపడ్డ పైసలు మాకు ఇవ్వమని అంటున్నాం అంతే తప్ప మేము ధర్నా చేసి మేము శాంతియుతంగానే మేము వేడుకుంటున్నాం అంతే. మేము ధర్నా రూపకంగా రాలే. మేము శాంతియుతంగా సీఎం గారిని వచ్చే డబ్బుల గురించి సీఎం గారిని మా కష్టార్జితము మాకు ఇవ్వమని మేము వేడుకుంటున్నాం అంతే. మా కష్టార్జితం మాకు ఇస్తే మా పిల్లల మ్యారేజ్లు, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు, చదువులు పిల్లలకు ఏదో దానికి ఉపయోగపడుతుందని మేము ఇన్ని రోజులు సంది కష్టపడి 3 ఏళ్ళు అయినా కూడా డబ్బులు రాకపోతే ఎంత ఇబ్బందులలో ఉన్నాం. కొంతమంది చనిపోతున్నారు తట్టుకోలేక. పిల్లల మ్యారేజ్లు, ఇల్లు కట్టుకోలేక, రెంట్ ఉండి తట్టుకోలేక ఎంతోమంది చనిపోతున్నారు. నెలకు ఎంతోమంది, రోజుకు 2-3 చనిపోతున్నారు. ఇక వాడు చేసిన కష్టం వాడు చూడకుండానే చనిపోతున్నారు. అంతమంది ఘోరంగా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి సీఎం గారికి విన్నవించుకున్నది ఏంటంటే మా కష్టార్జితం మా డబ్బులు ఇస్తే మా పిల్లల మ్యారేజే కానీ ఏదైనా మేము చేసుకొని మీకు జ్ఞాపకం చేస్తాం. నేను ఇప్పుడు అస్సినాపురం ఎల్బీనగర్ నుంచి వస్తున్నా. నేను ఏడీసీగా రిటైర్మెంట్ అయినా. నా సర్వీస్ 32 సంవత్సరాలు దిల్షునార్ డిపోలో రిటైర్మెంట్ అయినాను. ఇప్పుడు మాకు రావాల్సినది 2017 జూలైలో నేను రిటైర్మెంట్ అయినా. ఇప్పుడు ఈ పే స్కేల్ ఏరియల్స్ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మన ముఖ్యమంత్రి గారు దయచేసి మాకు స్టెప్ బై స్టెప్ ఇస్తే సంతోషిస్తామని మేము కోరుకుంటున్నాం. మీ తెలుగు ఛానల్గా మీకు, ఎందుకంటే మీది చాలా ఇంపార్టెంట్. మీదే ఎక్కువ కవరేజ్ చేస్తారు. మీరు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు దీనే చూస్తుంటారు టీవీలలో. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకైతేనేమో దాదాపు వాళ్ళ సర్వీస్ని బట్టి 40 నుంచి 50,000 60,000 దాకా పెన్షన్ వస్తుంది. ఇక్కడ మాత్రం ఎలాంటి పెన్షన్ లేదు. అది కూడా పిఎఫ్కు డబ్బులు కడితేనే వాళ్ళు కూడా ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు. 6 లక్షలు 7 లక్షలు కడితే వాళ్ళు మాత్రం 5,000 10,000 5 నుంచి 10,000 దాకా వస్తుంది అంతే. అంత మాత్రం అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ బర్కత్పుర పిఎఫ్ ఆఫీస్ ఉంది, వాళ్ళు ఇస్తారు అంతే తప్ప ఈ ఆర్టీసీ నుంచి ఎలాంటి పెన్షన్ లేదు. అందుకొరకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ మన ఆర్టీసీ కార్మికులు. మాత్రం ఏ కార్పొరేషన్కు పెన్షన్ లేదనుకోండి, మాకు కూడా లేదు. అదే ప్రధానమైన తేడా. నేను మెకానిక్గా చేశాను. మేము ఆర్టీసీలో పెంట తిని పని చేసాం. ఎట్లాగంటే మేము గత 36 సంవత్సరాల నుంచి చేసి ఇంటీరియర్ ప్లేస్లో ఉన్న లెట్రిన్లు పోయినా కూడా బళ్ళు వాటిల్లో పోయి పందులు కానీ కలేబరాల మీదకి పోయి వచ్చినటువంటి బళ్ళు మేము రిపేర్ చేసేటప్పుడు కొడితే ఆ పెంట నోట్లో చప్పడించి
రూపాయి ఖర్చు పెంచుకుంటూ ఆర్టీసీని డెవలప్మెంట్ చేస్తే మాకు ఇచ్చింది, మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతూ చాలామంది క్యాన్సర్లు వచ్చి పైకి పోయారు. అటువంటి వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా కష్టపడితే అది న్యాయం కాదని రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి, కేవలం ఇది ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఉన్నటువంటి బకాయిలే కాదు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటివి కూడా బకాయిలు. గత ప్రభుత్వం కేసీఆర్ చేసిన మోసం అండ్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవాలని ఆశతోటి మేము అందరం ఇక్కడికి వచ్చి సమావేశం అవుతూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసి ఈ రకంగా ఇబ్బంది పడతాను, మా రావాల్సిన డబ్బు ఏం చెప్పినాము. ఇప్పుడు మా బతుకులు ఎట్లయిపోయినాయంటే పొన్న మీది రొట్టె పోయి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. ఆ రోజు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి తెలుసు, ప్రతి ఒక్క ఉన్నతాధికారి తెలుసు, ఏది సకల జనుల సమ్మె కానీ ప్రభుత్వం మీద తెలంగాణ సాధించుకోవాలని ఎంతోమంది ప్రాణాలలో కూడా ఆర్టీసీ కార్మికులు ఉన్నాము. ఆ రోజు ఏంటంటే మాకు కేసీఆర్ గారు చేసిందైనా కానీ అయ్యో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టోకు మేము ఆకర్షితులమై, కాంగ్రెస్ పెట్టిన ఎన్నికల మేనిఫెస్టోకు ఆకర్షితులమై ప్రతి ఒక్కరం కూడా యూనియన్లకు అతీతంగా ఆర్టీసీలో ఎన్నో యూనియన్లు, ఎన్నో రాజకీయ పార్టీలకు అనుబంధం